నమస్తే. ఎర్రచందనం పుష్ప సినిమాల లాగా గేట్లు ఇక్కడ ఎత్తాల్సింది కాస్త నేపాల్లో గేట్లు పడ్డాయి. ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? అయితే మిథున్ రెడ్డి, పెద్దారెడ్డి వీళ్ళిద్దరి చర్యలు ఎక్కడి దాకా వెళ్ళాయి, మన ఏపీ యొక్క వాసనలు నేపాల్కి ఎలా చేరాయి అనేది ఈ స్టోరీలో విందాం. అయితే దీనికి సంబంధించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ వాసనలు అదిగాక చెప్పాలంటే ఇండియా నేపాల్ రెండు కూడా ఇరు దేశాలు కాబట్టి దేశం దాటిన తర్వాత మన ఏపీకి సంబంధించిన వాసనలు కనిపిస్తున్నాయి. ఎర్రచందనం దాఖలాలు ఏపీ నుంచి మారిపోయి పూర్తిగా ఇండియాలో ఉన్న పలు రాష్ట్రాలన్నీ మారిపోయి మిగతా దేశాల్లోకి ఎర్రచందనం చూడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఈ స్టోరీలో మీరు ఏం చెప్తారు? పుష్ప 1 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పుష్ప 2 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పుష్ప సినిమా అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉందా? ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ రివ్యూ ఏదో చేసిన దీంట్లో అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన దగ్గర ఏదో ఫైల్ చూశాడంట. ఆ ఫైల్లో ఉన్న అంశాలు ఆయన ఆశ్చర్యపరిచాయి. ఎట్లా రెడ్ శాండల్ అక్కడ పట్టుకున్నారు, మీరు అన్నది ఎక్కడ? నేపాల్. ఎక్కడ నేపాల్, ఎక్కడ రెడ్ శాండల్? శేషాచల అడవులు తిరుపతి నుంచి రెడ్ శాండల్ నీకు నేపాల్కి ఎలా చేరింది? ఎన్ని చెక్ పోస్టులు మధ్యలో? అంటే పెద్దిరెడ్డి టోకెన్ చూపిస్తే ఇక్కడ చెక్ పోస్టులన్నీ ఎత్తేసారని, అక్కడ నేపాల్లో మరి పెద్దిరెడ్డి ఎవరో తెలియదు కాబట్టి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఆ టోకెన్ అక్కడ పనిచేయలేదని పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిన్న. మరి ఆ వ్యాఖ్యల వెంటనే మిథున్ రెడ్డికి కూడా చొరక తగిలింది, గుచ్చుకున్నట్టుంది. ఏదో మిథున్ రెడ్డి మాట్లాడాడు, ఏమని రుజువు చేస్తే దేనికైనా సిద్ధం, రుజువు చేయలేకపోతే బహిరంగ క్షమాపణ చెప్తావా అని ఏదో అన్నట్టున్నాడు. రుజువులు చేస్తారు. ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులైంది? 25 రోజులే కదా, ఇంకా 4 వారాలు అయింది డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి 3 వారాలే, గెలిచి 4 వారాలే. ఇప్పటికే ఇంత మరి వణుకు పుట్టిస్తున్నారు. ఇంకా శాంతం ఓపెన్ అవ్వాలి. రెడ్ బుక్ జస్ట్ పీఠిక కూడా పూర్తిగా చదవలేదు, ముందు మాట కూడా ఇంకా తెరవలేదు. అప్పుడు అసలు అదంతా తీస్తే ఇంకా నీకేం జరుగుతుంది? రెడ్ శాండల్ పెద్ద ఎత్తున గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విదేశాలకు తరలిపోయింది. ఇక్కడ ఎయిర్పోర్ట్లు, పోర్టులు వీళ్ళు కబ్జా చేసేశారు. ఎక్కడ నీకు కాకినాడ పోర్ట్ ఏమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డాగా మారింది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అడ్డాగా మారిన నేపథ్యంలో ఏదేదో చార్టర్డ్ ఫ్లైట్స్ అని నీకు కట్టల నోట్లు వెళ్ళిపోయాయి, బ్యాగులు తరలించారని మనం మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఒక గన్నవరం పోర్టు, ఒక ఎయిర్పోర్టు కాకినాడ పోర్టే కాదు, కృష్ణపట్నం పోర్టు. గతంలో కృష్ణపట్నం పోర్టు ఎలా దుర్వినియోగం అయిందో మనం చూసాం. గాలి జనార్దన్ రెడ్డి ఇనప ఖనిజం మొత్తం చైనా కట్టకుండానే వెళ్ళింది. శేషాచలం అడవుల నుంచి నీకు కృష్ణపట్నం పోర్టు మీదుగా నేపాల్కి చేరాయా? ఎట్లా ఎటు తరలి వెళ్ళాయి? విమాన మార్గాల్లో ఎంత పోయాయి, సముద్ర మార్గంలో ఎంత పోయింది, రోడ్డు మార్గాల్లో ఎంత పోయింది? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెడ్ శాండల్ స్మగ్లర్స్ మీద ఉక్కుపాదం మోపారు. మామూలుగా కాదు, అసలు మంట పుట్టించారన్నమాట. ఏది 2014-19 మధ్య నీకు స్మగ్లర్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నీకు ఆయన ముఖ్యమంత్రి అయిన 9 నెలలకే అక్కడ పెద్ద ఎన్కౌంటర్. ఇది 9 ఏళ్ల క్రితం నీకు రెడ్ శాండల్ స్మగ్లర్స్ని కాల్చి చంపేశారు. 20 మంది నీకు షాట్ డెడ్ అనమాట, స్పాట్లో ఒక్క దెబ్బకి దడుచుకున్నారు. అసలు నీకు అది వేరే విషయం. ఏది మానవ హక్కులు గోల పుట్టింది, తమిళనాడులో గందరగోళం అయింది. పెద్ద ఎత్తున తమిళనాడు నుంచి వీళ్ళు ఆ కూలీలను తీసుకురావటం. నువ్వు ఆ సినిమా చూశానన్నావుగా, పుష్ప, సుకుమార్,
మళ్ళీ పుష్ప సినిమా పేరు ఎత్తితే నువ్వు వాడెవడ పోలీస్ ఆఫీసర్ ఆడి పేరు ఎత్తుతావు, వాడికి ఎవడికో గుండు కొడతాడు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా నువ్వు నన్ను ప్రశ్నిస్తే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయనకు గుండు కొట్టలేదు పాపం, కాకపోతే డిపార్ట్మెంట్కి గుండు కొట్టారు. భౌతికంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి గుండు కొట్టకపోయినా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం మంచి గుండు కొట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అసలు ఈ 5 ఏళ్లలో ఎంత రెడ్ శాండల్ దాటిపోయింది. అక్కడ చైనాలో దానికి మంచి డిమాండ్ ఉంది. అది ఆ రెడ్ కలర్లో ఉంటుంది ఆ చెక్క కూడా. దానికి నీకు ఔషధ విలువలు కూడా ఉంటాయి, కొంత మెడిసినల్గా కూడా వాడుతుంటారు. నెక్స్ట్ ఈ బొమ్మల తయారీలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. అది కొంచెం స్మూత్ వుడ్ అనమాట. దానికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అది ప్రధాన ఆదాయ వనరు, ఇన్కమ్ సోర్స్. ఏది అసలు ఎంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్ శాండల్ స్మగ్లర్స్ కింద మీద పడ్డారు, మమేకం అయ్యారంటే వాళ్ళకే అసెంబ్లీ టికెట్ ఇచ్చేశాడు. చిత్తూరు అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానంద్ రెడ్డి, ఆయన మీద ఒక 18 కేసులు ఉన్నాయంట. ఎన్ని కేసులు ఉంటే వాళ్ళకి అంత గొప్ప పదవి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. పెద్దారెడ్డి మీద కూడా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అసలు రెడ్ శాండల్ స్మగ్లర్స్తో సంబంధాలు మామూలు సంబంధాలు కాదు. వాళ్ళే వీళ్ళే వాళ్ళు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసే ఆ చారిటీ యాక్టివిటీస్ అవి ఉంటాయి కొన్ని, అతనందరికీ ఏదో కొంత పంచి పెడతా ఉంటాడు, బట్టలు పెడుతుంటాడు, గిఫ్ట్లు ఇస్తుంటాడు ప్రతి సంక్రాంతికి, ప్రతి జనవరి 1కి. అదంతా కూడా వీళ్ళే వచ్చిన ఈ రకమైన ఆదాయం ద్వారానే, రెడ్ శాండల్ ద్వారా సంపాదించిన డబ్బులతోనే ఆయన పంచిపెడుతూ అక్కడ రాబిన్హుడ్ కల్చర్ ఇదంతా కూడా. ఏది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం దగ్గర నుంచి వచ్చింది ఇదే. ఇదొక పెద్ద దుష్ట సంస్కృతి. ఏది జనాన్ని కొట్టడం, కొంతమందికి పెట్టడం. ఆ పెట్టినప్పుడు ఆ తిన్నాడు ఇతనే దేవుడని కొలవడం, ఇదొక సైకో ఫ్యాన్సీగా మారడం. జగన్ హయాంలో ఈ సైకో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. ఇక అసలు అట్లా దోచుకున్న డబ్బు పెట్టేవాడే దేవుడిగా మారాడు తప్ప అది దెయ్యంగా చూడటం లేదు, అతను దోపిడీదారుగా చిత్రించటం లేదు. అసలు ఈ దోపిడీ బాధితులను అసలు చూడటం లేదు. ఎంతమంది పీడితులు, బాధితులు జగన్మోహన్ రెడ్డి హయాంలో నీకు శాండ్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇప్పుడు ఇది ఈ సబ్జెక్ట్ రెడ్ శాండల్ మాఫియా డాన్స్గా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆ విజయానంద రెడ్డి, ఎవరు ఆ చిత్తూరు అసెంబ్లీకి అండి. అసలు ఎంత ధైర్యం, ఎంత బరితెగింపు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ కేసులు 18 కేసులు ఉన్నాడికి నువ్వు టికెట్ ఇచ్చావంటే, నిలబెట్టావంటే ప్రజలు గొప్పవాళ్ళు. చిత్తుగా ఓడించి పారేసిన పరిస్థితుల్లో అద్భుతమైన తీర్పు ఇచ్చారనమాట. ఏది 151 సీట్ల నుంచి 5 లేపేశారు. 5 అంటే ఏంటనుకుంటున్నా, పంచభూతాలు ఉగ్ర రూపం చూపించాయన్నమాట. గాలి, నిప్పు, నీరు, నింగి మొత్తం నీకు మంట పెడితే 151 11కు వచ్చేసిన పరిస్థితి. నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు చూసావా, విన్నావా? 11 కూడా ఉండవన్నాడు, ఒకటే మిగులుద్దు అన్నాడు. ఎందుకు రాకూడదు ఒకటి, మాకే ఒకటి వచ్చినప్పుడు నీకు ఒకటి రాకూడదా అన్నాడు. జనసేనకు 1 సీటే వచ్చింది పోయిన ఎన్నికల్లో, వాళ్ళకు కూడా ఆ 1 సీటుకే పరిమితం అవుతుంది రాబోయే ఎన్నికల్లో అని పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి మంట పుట్టిస్తున్నాడు. అయితే పుష్ప 3లో పవన్ కళ్యాణ్ హీరోగా అనుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళందరూ భర్తం పడటానికే అటవీ శాఖ తీసుకున్నాడా అంటే ఏమంటారు? అవి నువ్వు చూసింది సెల్యులాయిడ్ సినిమాస్, ఏది సిల్వర్ స్క్రీన్. పుష్ప 1, పుష్ప 2 అది సుకుమార్ డైరెక్షన్. ఇప్పుడు నువ్వు చెప్పేది పుష్ప 3, ఇది రియల్ సినిమా, నాట్ రియల్ సినిమా. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరో అంటావా, డైరెక్షన్ చంద్రబాబు అంటావా? ఆల్రెడీ చంద్రబాబు రెడ్ శాండల్ స్మగ్లర్స్ అంటే ఆయనకు అసలు సింహ స్వప్నం. అవును అవును. ఇప్పుడు చంద్రబాబుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోడయ్యాడు, నిప్పుకి వాయువు తోడైనట్టు. పవనం అంటే వాయువు అన్నమాట, గాలి. ఇప్పుడు
ఇప్పుడు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్, లోకేష్, అక్కడ ఒక ఇద్దరు ఉన్నారు. ఎక్కడ? మోడీ, అమిత్ షా. పంచభూతాలు ఇయే అనమాట. ఇందాక మనం అనుకున్న పంచభూతాలు. ప్రకృతి చాలా సూపర్ న్యాచురల్ పవర్. కొంతమంది దాన్నే దేవుడు అంటారు, నమ్మనాళ్ళు మనలాంటి వాళ్ళు ఏదో సూపర్ న్యాచురల్ పవర్, అతీంద్రియ శక్తి ఏదో ఒకటి ఉంది. అదే కాపాడుతోంది ఈ సృష్టిని, ఈ సమాజాన్ని. ఇలాంటి అరాచక శక్తుల పీఠం అణిచేది కూడా ప్రకృతి అన్నమాట. లేకపోతే నువ్వు ఊహించావా? నేను ఊహించానా? 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, అసెంబ్లీకే వెళ్ళే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి దాపురిస్తుందని ఎవరన్నా ఊహించారా? ఎక్కడ దాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి? రెడ్ శాండల్ స్మగ్లర్స్ కాపాడుతారా జగన్మోహన్ రెడ్డిని? డ్రగ్స్ మాఫియా కాపాడుద్దా? గంజాయి మాఫియా కాపాడుద్దా? మొత్తం తవ్వి బయటకు తీస్తున్నారు. అక్కడ కాకినాడ పోర్టులో ఏం జరిగింది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని లక్షల టన్నుల రేషన్ రైస్ ఏ ఏ దేశాలకి పంపించాడు? విదేశాల్లో బ్యాంకు ఖాతాల్లో ఎంత జమ అయింది? మొత్తం నాదెండ్ల మనోహర్ కాకినాడ మీదే నీకు కుర్చీ వేసి కూర్చున్నాడు. 8 గోడౌన్స్ తనిఖీ చేశాడు, మొత్తం బయట పెడుతున్నారు. అదే కాదు, ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఇక్కడ ఏం జరిగింది? ఆ చార్టర్డ్ ఫ్లైట్స్ ఏంటి, ఆ బ్యాగులు ఏంటి, ఆ నోట్ల కట్టలు ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వస్తే అసలు రెడ్ శాండల్, ఈ ఇసుక, మద్యం, ఈ మొత్తం గనక భాగవతాలు బయటకు పంపితే 11 సీట్లకి 1 సీటే పవన్ కళ్యాణ్ అన్నట్టు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈసారి పుష్ప 3లో ఎలాంటి క్లైమాక్స్ చూడబోతున్నాం అనేది చూద్దాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ పంచభూతాలు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు, లోకేష్, అమిత్ షా, మోడీ, ఈ 5 భూతాలు ఈసారి ఈ పంచభూతాలు కలిసి 11 కాస్త 1 కాబోతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే. నమస్తే.